आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है। आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे। ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़िया है। पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया। एक फिल्म स्टार, उनका बिजनेस है, पैसे लगाए, पैसे कमाए, उसमें क्या, इसमें क्या लेना देना है। आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है। आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे సార్ ఇది నాకే కాదు చాలా మందికి కొంతమందికి అనిపించవచ్చు మరి ఇది సినీ పరిశ్రమను తక్కువ చేసి చూపించడం కాదా సినీ హీరోల్ని తక్కువ చేసి చూపించడం కాదా ఇది ఒక స్వేచ్ఛాయుత దేశం ఎవరికైనా వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు కదా దానికి నేరం కాదు కదా కొంత రాజకీయాల పట్ల మనకు అభిప్రాయం లేదా సార్ ఒక స్టేట్ ఐ మీన్ సీఎం ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి ఇప్పుడు రాజకీయాల మీద అభిప్రాయాలు ఉండవు ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళంతా అవినీతి పరులని ఆ హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒపీనియన్ ఇది ఏమున్నది సినిమా తీశారు ఇప్పుడు ఇదేమీ కళాఖండం కాదు ఇప్పుడు ఏదో కె విశ్వనాథ్ సినిమాలు కావు ఇదేం అవార్డు విన్నింగ్ సత్యజిత్ రే సినిమాలు కాదు ఇట్స్ ఏ ప్యూర్ కమర్షియల్ సినిమా ఇదే మెసేజ్ ఓరియంటెడ్ జై భీమ్ లాంటి సినిమాలేం కాదు ఇది సామాజిక మార్పు కొరకు వచ్చిన సినిమా కాదు అదొక ఒపీనియన్ అండి నేరం కాదు కదా ఆ ఒపీనియన్ కాదు ఇది ఒక గ్రేట్ కళాఖండం అని ఇంకొరకు ఉండొచ్చు ఒపీనియన్ ఎవరికైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కదా ఫ్రీ కంట్రీలో యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒపీనియన్ ఉండొచ్చు రాజకీయాలు అంటే పనికి మాలినాయని ఉండకూడదు ఆయన అన్నాడు మన రాజకీయాల గురించి ఆయన అభిప్రాయం అది మన వీ కెనాట్ క్వశ్చన్ దట్ అభిప్రాయం ఉండొద్దు ప్రతి అందరూ సినిమా వాళ్ళ పట్ల రెవరెన్స్తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో ఉండాలి అని లేదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక యాక్టర్ ఫ్యాన్ ఉండాలని రూల్ ఉందా ఏదో ఒక యాక్టర్ ఫ్యాన్ ఉండాలని రూల్ ఉందా అసలు సినిమాలు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు సో అందువల్ల దట్ ఇస్ అ డిఫరెంట్ కల్ట్ ఫాలోయర్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా అందువల్ల అయితే ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఆ సక్సెస్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం చూసి దాన్ని ఆ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు వాడుకోవడం ఈ మూడింటికి లింక్ చేస్తున్నారు అంటే ఒకటి రేవంత్ సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం తర్వాత దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేయడం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడం రేవంత్ రెడ్డి రాహుల్ కన్వర్ ఆస్తక్ షోలో వీళ్ళు ఏమున్నది ఇదొక సినిమా డబ్బులు పెట్టారు సంపాదించారు ఇదైనా భారత్ పాక్ యుద్ధమా అంటూ దాన్ని సినిమా పొజిషన్లో పెట్టడం తగ్గించారు అని మీరంటారు రేవంత్ రెడ్డి సపోర్టర్స్ ఏమంటారు తగ్గించేది ఎక్కడ ఉందండి ఏ షోన్ వాట్ ద ఫిలిం ప్లేస్ ఈజ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు సమాజం కొరకు ప్రజల కొరకు చేస్తారు సినిమా వాళ్ళు వ్యాపారం కొరకు చేస్తారని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి దట్ ఈస్ ద మెసేజ్ యూ మే అగ్రీ విత్ హిమ్ యూ మే నాట్ అగ్రీ విత్ హిమ్ అంటే ఫిలిం పర్సనాలిటీస్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ పెట్టుకొని ఎవరికి దొరకరు అంటే ఇది వాస్తవం కూడా కొంత ఇప్పుడు మీకు చాలామంది అందరూ అంటారు ఆనని నేను ఫిలిం స్టార్స్ అందుబాటులో కూడా ఉండరు ఇప్పుడు నేనే నా అనుభవం చెప్తాను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ కావాలని ఒక ఫోన్ చేస్తే నాకు ఇంటర్వ్యూ వస్తుంది చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కావాలంటే ఒక ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ వస్తుంది ఇంటర్వ్యూ రాకపోతే చెప్తారు ఎందుకు ఇవ్వలేకపోతున్నాము ఇప్పుడు ఇస్తున్నామా ఇవ్వమా అని మీరు కావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ నేను అడిగితే వీలవుతుంది వీలు కాదు ఎప్పుడైనా వీలవుతుంది అవకాశం ఉంటే ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు నాగేశ్వర గారు మీతో ఇంటర్వ్యూకి ఏంటి అభ్యంతరం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఏదైనా చెప్తారు కానీ అల్లు అర్జున్ ఇంటర్వ్యూకి వస్తే రెస్పాన్సిబిలిటీ నాకు నా అనుభవం చెప్తున్నాను అందువల్ల నేను అల్లు అర్జున్కు టీంలో చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి మెసేజ్ పెట్టాను అల్లు అర్జున్ ఫోన్ నెంబరే మనకు అందుబాటులో ఉండదు ఆ వ్యక్తి ఫోన్ పెడితే ఐ విల్ స్పీక్ టు యూ ఇన్ ద మార్నింగ్ అండి అని పెట్టాడు ఇంతవరకు ఆ మార్నింగ్ రాలే సో నోబట్ ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే పొలిటీషియన్స్ ఆర్ యాక్సెసిబుల్ ఫిలిం స్టార్స్ ఆర్ మరి వాళ్ళు ఒక ఐవరీ టవర్లో ఉంటారు వాళ్ళు ఈ సమాజానికి అతీతంగా ఉంటారు ఏదో సమాజ అతీత శక్తుల వాళ్ళు అనే ఈ భావన సమాజంలో ఉంది రేవంత్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూ ద్వారా పటాపంచలు చేయదలుచుకుంది ఏంటంటే ఈ ఆరా ఆఫ్ గ్లామర్ అంటే సినిమా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఒక రకమైనటువంటి భావన వాళ్ళు లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు ఒక దేవుళ్ళలాగా చూస్తారు కదా ప్రజలు కానీ ఇందులో ఇంకొక డైమెన్షన్లో ఉంది ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో పదే రాహుల్ కన్వర్ కూడా క్వశ్చన్ చేశాడు ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అది కూడా ఒక క్రిమినల్ కేసు అది కూడా ఒక మనిషి చనిపోయాక మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారే ఒక్కసారైనా ఆ చనిపోయిన తల్లి గురించి ఎందుకు అడగడం లేదు కోమాలో ఉన్న బిడ్డ గురించి ఎందుకు అడగడం లేదు
ఆ బిడ్డ కొమా నుంచి బయటికి వస్తే తన తల్లి కనబడకపోతే ఆ బిడ్డ బాధ గురించి ఎందుకు అడగలేదు అన్నాడు. అంటే రాహుల్ కన్వాన్ మీడియాను కూడా క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డిని. అంటే అందులో ఒక డైమెన్షన్ ఉంది. సమాజంలో 2 రకాల భావనలు ఉన్నాయి. అందుకే ఒకే భావన లేదు. ఒక భావన ఏంటంటే సినిమా వాళ్ళు ఏంటి వాళ్ళకి తెలియదా, సంధ్యా థియేటర్కి పోవాలా, అసలు పోకపోతే నేను రేవంత్ రెడ్డి కూడా అన్నాను అది అసలు అతని సినిమా అది, అతను షూటింగ్లో చాలాసార్లు చూసి ఉంటాడు, కావాలంటే ఒక స్టూడియోలో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు. ఇప్పుడు హోమ్ థియేటర్లు కూడా వచ్చాయి, హోమ్ థియేటర్లో చూడొచ్చు. అది కూడా ఎందుకు థియేటర్ రావాలి, థియేటర్కి వచ్చాడు పో, కారులో వచ్చి డైరెక్ట్ సినిమా చూడొచ్చు కదా, బయటికి వచ్చి కార్ పైకి ఎక్కి తన అభిమానులకు తో ఎందుకు ఇషారా ఇవ్వాలి, ఇలా అయినప్పుడే కదా కంట్రోల్ లేకుండా పోయింది అన్నాడు రేవంత్ రెడ్డి. అందువల్ల ప్రజల్లో ఉండే పబ్లిక్ ఒపీనియన్ 2 రకాలుగా ఉంది. సినిమా వాళ్ళు ఇలా మెగా ఈవెంట్స్ పెట్టి మాకు చట్టం వర్తించదు, మాకు ఏది వర్తించదు, మేము అన్నిటికీ అతీతము అనే దూరంలో వ్యవహరిస్తున్నారు. సంబడి షుడ్ షో దర్ ప్లేస్. వారికి వారి ప్లేస్. సమాజంలో అనేక రంగాల వాళ్ళు ఉంటారు, ఏ రంగానికి ఆ రంగమే గొప్పది, ఎవరికైనా గొప్ప వాళ్ళకి కాదు. ముఖ్యమంత్రి అయినా, అది పుష్పరాజ్ అయినా, అదొక డాక్టర్ అయినా, ఆఖరికి ఒక ఆర్డినరీ కార్మికుడైనా ఆ కార్మికుడి శ్రమ లేనిది మనం జీవించాం. అందువల్ల ఈ సమాజంలో కొంతమంది ఎలీట్, అందులో ఎలీట్స్ మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే నేను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో ఐఎమ్ ఏ పొలిటికల్ స్టార్, నేనే స్టార్, నాకే ఫ్యాన్స్ ఉండాలి అన్నాడు. ఏ మొహమాట వల్లే ఆయన. సో అందువల్ల ఈ థియరీ, ఈ సిద్ధాంతం అంటే ఎక్కడో ఒక చోట ఈ పొలిటికల్ పర్సనాలిటీకి ఫిలిం పర్సనాలిటీ మధ్య వచ్చిన ఘర్షణ ఇది. ఈ ఘర్షణలో పొలిటికల్ పర్సనాలిటీ వాంట్స్ టు షో వాట్ ఈస్ దేర్ పవర్, తమ అధికారం ఏంటి అనేది చూపెట్టదలుచుకున్నది. ఫిలిం పవర్ కు యొక్క ఫిలిం వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది చెప్పదలుచుకున్నారు అనేది కూడా ఒక సిద్ధాంతం. ఇందులో మళ్ళీ చెప్పేది ఏ సిద్ధాంతం. హ్యూమన్ బీయింగ్ రేవంత్ రెడ్డికి